హైదరాబాద్ కృష్ణానగర్లో మంత్రులతో కలిసి హైడ్రా అధికారులు పర్యటించారు. మంత్రులతో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఉన్నారు. వరద రావడానికి కారణమైన నాలాల్ని పరిశీలించారు. భవిష్యత్తులో వరద రాకుండా ఉండడానికి ఇప్పుడున్న నాలాల్ని అభివృద్ధి చేయడానికి ఎస్ఎన్డీపీకి ఇచ్చామని మంత్రులు తెలిపారు. కృష్ణానగర్లో కొనసాగుతున్న జీహెచ్ఎంసీ పెండింగ్ పనులపై ఆరా తీశారు. రోజు 24 గంటల్లో పడాల్సిన వర్షం 24 నిమిషాల్లో పడుతున్న సందర్భంగా ఇబ్బంది కలుగుతుంది. కానీ దీనికి అంతా గత 10 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రం నుంచి వేరుపడ్డ తర్వాత జరగాల్సిన హైదరాబాద్ అభివృద్ధి జరగకపోవడం వల్ల ఆనాడు ఏ ఆకాంక్ష కొరకైతే తెలంగాణ కోసం కొట్లాడుకున్నామో తెలంగాణ వచ్చిన తర్వాత రాజధాని అయిన హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే దురదృష్టకరం. అందుకే ఇప్పుడు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా సహకార మంత్రులు అందరూ డాక్టర్ వివేక్ గారు మిగతా అందరూ కూడా కలిసి హైదరాబాద్ నగరం మొత్తంగా ఉన్నటువంటి ఇటువంటి సమస్యలను పరిష్కరించడంలో కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కృష్ణానగర్లో కూడా గతంలో వచ్చినటువంటి చూసాం. మొత్తం ఓవర్ఫ్లో అయి రోడ్ల మీద నడిచేటువంటి పనులు లేదు. జిహెచ్ఎంసీ తరఫున అదేవిధంగా వాటర్ బోర్డు తరఫున అదేవిధంగా హైదరాబాద్ తరఫున ఇక్కడికి వచ్చి వాటిని ఏ విధంగా రివైవ్ చేయాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా డ్రైనేజ్ కానీ అన్ని వాటర్ అంతా కూడా వాటర్ ఫ్లో వర్షం మళ్ళీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే ఎల్షేప్లో మొత్తంగా వాటర్ డ్యామేజ్ అవుతుందో ఓపెన్ డ్రైన్స్లో కానీ అండర్ డ్రైన్స్లో కానీ పూర్తిగా ఇబ్బంది అవుతుంది. ఇదే సందర్భంలో ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాం. వాళ్ళకు సంబంధించిన పనికిరాని వస్తువులన్నీ వేరే ఎక్కడన్నా వేస్తే బాగుంటుంది కానీ తీసుకుపోయి ట్రైన్లో వేయడం వల్ల కవర్డ్ ట్రైన్ లోపల జామ్ అయ్యి వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది. దయచేసి అర్థం చేసుకోవాలని కూడా ప్రజలు కోరుతున్నారు. ఏ కార్యక్రమం చేసినా ప్రజల సహకారం కావాలి. అన్ని వాళ్ళకి పనికిరాని రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, ఇప్పటికే భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాలు దెబ్బతిన్న పరిస్థితి. ఇప్పుడు అధికారులు ఎలాంటి నాలాల మరమ్మతులకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? రైట్, థ్యాంక్ యూ సింధు. ఇప్పటికే ఈ నాలాల సమస్య ఏదైతే ఉందో దాని వలన వర్షం వచ్చిన ప్రతిసారి కూడా వరదలు రావడం, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు అయితే చూస్తున్నాం మనం. అదే ఇదే సందర్భంలోనైతే ఇప్పటికే వర్షాల కారణంగా ఇటు ఏదైతే కృష్ణానగర్ కావచ్చు, ఇంద్రానగర్ కావచ్చు, ఇంకా వెంకటగిరి ఈ ప్రాంతాల్లో చాలా వరకు కూడా వరద నీరు చేరుకోవడం, దీనివల్ల బీభత్సమైన ఇబ్బందులు కూడా అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈ పరిస్థితిని ఈరోజు హైడ్రా కమిషనర్ అదేవిధంగా పలువురు మంత్రులు కూడా వెళ్ళి సమీక్షించిన పరిస్థితి. అక్కడ ప్రాంతాలకు అసలు వరద ఎందుకు వస్తుంది, ఏంటి ఈ ప్రాబ్లం, ఏ విధంగా ఇక్కడ ఉన్న ప్రజలు ఈ ప్రాబ్లంని ఫేస్ చేస్తున్నారు అనే వివరాలు తెలుసుకునేందుకైతే ఈరోజు పర్యటన స్టార్ట్ చేసినట్టుగానైతే తెలుస్తుంది. ఆ పర్యటనలో భాగంగానైతే ఇవాళ చాలా వరకు కూడా రంగనాథ్ దాన్ని పరిశీలించిన తర్వాత కొన్ని అంశాలు మీడియాతో పంచుకోవడం అయితే జరిగింది. దాదాపు 50 సంవత్సరాల క్రితం అయితే ఆ ప్రాంతాల్లో ఏదైతే కృష్ణానగర్, ఇంద్రానగర్ ప్రాంతాల్లో ఇది ఒక చెరువు అనేది ఉండేది. సో కాలక్రమేణా ఇండ్లు పెరిగిపోవడం, చెరువులు తగ్గిపోవడంతో ఈ నాలాల సమస్య కావచ్చు, ఏదైతే ఇండ్లు పెరిగిపోవడంతో డ్రైనేజీ సిస్టమ్ అనేది సరిగ్గా లేకపోవడం, దాంతో చాలా వరకు కూడా అక్కడ ఉన్న ప్రాంతాలకు వరద నీరు అనేది చేరుకోవడం జరుగుతుంది. పైన ఉండే ఏరియాస్ నుండి వచ్చే నీరు ఏదైతే ఉందో అది క్రింద ఉన్న ఇటు ఇంద్రానగర్, కృష్ణానగర్, యూసఫ్ కూడా ఈ ప్రాంతాల్లోకి చేరుకోవడం, దీనివల్ల ప్రజలు వరద ప్రభావాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నాయి అంటూ కూడా ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో దీన్ని క్లియర్ చేయలేకపోవచ్చు. కానీ వరదలు వచ్చిన సమయంలో మాత్రం తాము తప్పకుండా దీనికి సంబంధించి కొంతవరకు అయితే ప్రత్యామ్నాయం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఏదైతే డ్రైనేజీ సిస్టమ్ ఏ విధంగా ఉంది, అంతేకాకుండా ఈ ఇటు పక్కన ఏదైతే మంచినీటి సిస్టమ్ ఏ విధంగా ఉంది, పూర్తి స్థాయిలో దాన్ని చెక్ చేసి నెక్స్ట్ టైం ఇక్కడ వరద రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాలపైన కూడా ఇప్పటికే ఆయన ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగా కూడా చెప్పారు. ఏదైతే నాలాల పైన నిర్మించిన ఇండ్లు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయి డిసిషన్స్ అనేటివి తీసుకొని ఉన్నట్లుగానైతే తెలుస్తుంది. చాలా వరకు కూడా ఆ ప్రాంతాల్లో నాలాల పైననే ఇండ్లు నిర్మించడం లేదా నాలాలు కూడిపేసి ఇండ్లు నిర్మించడం వలనే అక్కడ పూర్తి స్థాయిలో నాలాలు తగ్గిపోయి నీరు ఏదైతే వరద ఉధృతి అనేది ఉంటుందో ఆ సమయంలో చాలా ఎక్కువగా అక్కడ ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితికి పూర్తి స్థాయి న్యాయం అంటే ఈ మరోసారి రిపీట్ కాకుండానైతే ఏదో ఒక రకమైన ఆ ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగానైతే
చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. రైట్, థ్యాంక్ యూ లిఖిత.